హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ వ్లాగ్స్ 9848. అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా రిలీజ్ అయిన జూలై 25th రిలీజ్ అయిన నరసింహ మూవీ రివ్యూ అయితే చూడబోతున్నాం. అండ్ ఇది వచ్చేసి ఒక మలయాళం ఫిలిం అనమాట, తెలుగు డబ్బులు అనమాట. సో దీన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు వచ్చేసి KGF అండ్ సలార్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో సో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క మూవీని అయితే ప్రొడ్యూస్ అయితే చేయడమే జరిగింది. సో ఇది వచ్చేసి ఫుల్లీ యానిమేటెడ్ మూవీ. యానిమేటెడ్ అన్నానని కానీ వేరే లెవెల్ ఉంది. అసలు వర్త్ వర్మ 110 రూపాయల టికెట్, అసలుకి 150-200 పెట్టినా కూడా వర్త్. ఆ మూవీకి ఎంత ప్రైస్ పెట్టినా కూడా వర్త్. ఇప్పుడే ఎందుకు అనేది అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు సో ప్లీజ్ గైస్, మన ఛానల్ వచ్చేసి చాలా లోలో ఉంది. సో కొంచెం మన ఛానల్కి బూస్ట్ అయితే అవసరం. సో ఎవరైతే మన ఛానల్కి కొత్త వాళ్ళు వస్తారో లైక్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బ్యాక్ డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, వీడియోలోకి వచ్చినట్టయితే మనము ఈ మూవీ పేరు వచ్చేసి అయితే నరసింహస్వామి అనమాట. సో మనకి చిన్నప్పుడు వినే ఉంటాం హిరణ్యకశిపుడు అండ్ అలాగే ప్రహ్లాదుడు అనే ఒక స్టోరీస్ అయితే వినే ఉంటాం. నరసింహస్వామి ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ అయితే చాలామంది వినే ఉంటారు. సో ఒక పిల్లర్ నుంచి ఇప్పుడు ఈ పిల్లర్లో ఉండి చీల్చుకొని వచ్చి నార్మల్గా చిన్నప్పటి నుంచి చాలామందికి అయితే వినే ఉంటారు, చాలామంది చెప్పే ఉంటారు అండ్ వినే ఉంటారు, చూసే ఉంటారు నార్మల్ వీడియోస్లలో. కానీ ఎవరైనా మన పెద్దోళ్ళు చెప్పిన, మన అమ్మ నాన్న చెప్పిన, మన నార్మల్ చుట్టుపక్కల చాలామంది వచ్చేసి చిన్నప్పుడైతే చెప్పుకుంటారు. సో నరసింహస్వామి అవతారం ఎలా ఉంటుంది, ఎలా వచ్చింది అనేది సో ఫుల్లీ చాలామంది అయితే చెప్తూ ఉంటారు. బట్ అక్కడ మనకి ఏంటంటే అసలు ఎలా జరిగింది, అసలు ఎక్కడి నుంచి అసలుకి స్టార్ట్ కావడానికి దేనికి స్టార్ట్ అయింది అనేది అయితే ఫుల్లీ అంటే స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అయింది అండ్ అలాగే ఎండింగ్ ఎలా ఎండ్ అయింది అనేది కూడా మంచి ఒక ఫోకస్తోని అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా మెల్లగా అండ్ అలాగే మనకి ఇప్పుడు చాలామంది ఎలా ఉంటుందంటే స్టోరీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, హెచ్డి బాగుంటుంది, స్లోగా తీస్తారు. బట్ అర్థమయ్యే విధంగా చాలామంది తీయలేకపోతారు. నార్మల్ యానిమేటెడ్ కాదు, నార్మల్ వీడియో ఇప్పుడు నార్మల్ షూట్ చేస్తాం అనుకోండి, మనుషులను పెట్టి యాక్టింగ్ చేయమని అంత ఫీల్ ఉండదు. బట్ అంటే ఇప్పుడు ఈ కాలంలో మనకి అంటే చూపించే విధానం కూడా చాలా గ్రేట్ అసలుకి ఈ మూవీలో. సో వాళ్ళు చూపించే విధానం ఎట్లుండదు అంటే కొంచెం స్లోగా అర్థమయ్యే విధంగా, అసలుకి ఎక్కడ స్లోగా అన్నాను కానీ చెప్పి ల్యాగ్ ఉంటుంది అనుకోకండి. సో ల్యాగ్ అనేది అయితే ఎక్కడైతే అనిపించదు మనకి. ఏంట్రా నాయన ఈ ల్యాగ్ ఏంద్రా, నాకు ఈ సోదేంద్ర అని అసలు అనిపించదు. నార్మల్గా ఒక క్లియర్గా మంచిగా ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్ స్టార్టింగ్ కాడ నుంచి పోతే క్లియర్ ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు నరసింహస్వామి అవతారం ఎత్తి ఎలా సంహరించాడు అంటే ఎలా తన భక్తుని కాపాడుకున్నాడు, విష్ణు ఎలా ఉంటుందనే అంటే ఎలా కాపాడుకున్నాడు, అసలు ఏం జరిగింది అనేది అయితే మొత్తం క్లియర్ కట్గా ఫస్ట్ నుంచి ఆ విలన్స్ ఎలా పుట్టారు అండ్ అలాగే అసలు ఏం జరిగింది, ఆ విలన్స్కి ఎలా పవర్ వచ్చిందంటే మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో సో వాళ్ళకి ఎలా పవర్ వచ్చింది, ఎలా తపస్సు చేశారు అండ్ ఎన్నేళ్ళకి అంటే ఏమైంది, అసలు ఈయనెవరు క్లియర్ కట్గా ఒక్కొక్క మంచి వేళ చూపించడమే జరిగింది. నాకు కొంచెం చెప్పడం రావట్లే, బట్ చాలా వేరే లెవెల్ వర్త్ వర్మ అని అయితే చెప్పుకోవాలి. 110 రూపీస్ టికెట్ అసలు 200 పెట్టినా కూడా వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే అంత బాగున్నది మూవీ. నార్మల్గా 200 పెట్టినా అంటే 200 ప్రైస్ కాదు, నార్మల్గా ఒకవేళ 150 నార్మల్ ఇట్లాంటి మూవీస్కి నార్మల్గా ఇప్పుడు వచ్చిన మూవీస్కి 200-250 పెడతారు. సో బట్ ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో 110 రూపీస్ పెట్టి సో ఆ మూవీని చూడడం అనేది అయితే గ్రేట్ అసలుకి. అండ్ అలాగే ఈ మూవీ ఎవరికి సజెస్ట్ చేస్తా అంటే చిన్నపిల్లలకి, నార్మల్ మిడిల్ ఏజ్ ఆర్ పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి, మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు మీరు పేరెంట్స్ అనుకోండి, మీ ఒక పిల్లలని తీసుకుపోండి. నార్మల్గా మీరు ఒకవేళ మీరు పిల్లలు అనుకోండి, మీ పేరెంట్స్కి చెప్పి ఆ మూవీకి తీసుకోండి. అసలుకి తెలియాలి ఈ ఒక కాలంలో అంత మంచి మూవీ తీయడం, అంత మంచిగా తీయడం, ఇలాంటి ఏమంటారు డిస్టర్బెన్స్, లాగింగ్ అండ్ అలాగే లాగింగ్ అండ్ బ్యాడ్ వ్యూస్ అంటే బ్యాడ్గా చూపించడం కానీ ఎలాంటి ఏం చేయకుండా అసలు ఏం జరిగిందో క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు మనకైతే వీడియో అంటే మన మూవీలో వచ్చేసి చూపిస్తారు. సో మీ పెద్దవాళ్ళని ఎవరైతే ఒకవేళ మీరు పేరెంట్స్ ఉండే మరి మీ పేరెంట్స్ని అడగండి, బతలాడండి, తీసుకోపోండి. 110 రూపీస్ వర్త్, బడ్జెట్లో ఉంటుంది అండ్ అలాగే అది తీసుకోపోండి, చూడండి. మీరు ఇది వచ్చేసి మెయిన్ ఇప్పుడు వచ్చే మూవీలో
మూవీలల్లో ఇది వచ్చేసి చాలా సజెస్టెడ్. ఈ మధ్య కాలంలో వచ్చేసి అయితే ఎలాంటి మూవీస్ కూడా అయితే సరిగ్గా స్క్రీన్ ప్లే అయితే చేయట్లేదు. ఎంత స్టోరీ బాగుందా, ఎంత హిస్టారికల్, అసలు నిజం జరిగిన అబద్ధం జరిగిన ఆ మూవీ తీసే విధానంలో అయితే చాలామంది ఫెయిల్ అయ్యారు ఈ మధ్యకాలం. నేను చూసా, చాలా మూవీస్ చూస్తున్నా, స్టోరీ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ స్క్రీన్ ప్రొడక్షన్ అంటే మనకి అంటే స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా దట్టి అంటే ల్యాగింగ్ ఉంది. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పారు అనుకోండి, ఆ స్టోరీ చాలా అద్భుతంగా ఉంది, బట్ వాళ్ళకి స్క్రీన్ ప్లే ఎలా తీయాలో అర్థం కావట్లేదు, అసలుకి ఎలా అర్థమయ్యేటట్టు తీయాలో అర్థం కావట్లేదు. సో ఈ యొక్క మూవీ ఏంటంటే యానిమేటెడ్ అండ్ అలాగే మనకి క్లియర్, అసలుకి నిజంగా చూసినట్టు అనిపిస్తుంది. పేరుకి యానిమేటెడ్ కానీ సో క్లియర్ నిజంగా చూసినట్టు అనిపిస్తుంది, అంత ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే నా పర్సనల్ లైఫ్ ఎలా అంటే నేను ఈ మూవీని 2 times అయితే చూడడమే జరిగింది, అందుకని అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే చెప్పడమే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి ఏంటంటే, మనం ఫస్ట్ టైం వచ్చేసి మూవీ రిలీజ్ అయిన 2-3 daysకి అయితే నేను వెళ్ళాను. సో చాలా బాగుంది, మళ్ళీ వచ్చాను. అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోతా అంటే పోదామని చెప్పి నేను కూడా పోదామని చెప్పి టికెట్స్ తీసుకున్నాను. సో టికెట్స్ తీసుకుంటే మా నాన్న ఏమన్నారంటే, మా నాన్న ఏమన్నాడంటే, ఇది బొమ్మల మూవీకి ఏం పోతావు, సాగు కొడుతున్నావు, బొమ్మల మూవీ నేను చూస్తానా, నాకు అర్థమవుతుందా, నాకు తను వస్తుంది, చికాకు లేపుతాను, అసలు ఎందుకు అవసరం, మూవీ క్యాన్సిల్ చేద్దామని అది ఇది అనేది అన్నాడు. నేనే ఎలానో బతలాడి అందరిని మా ఫ్యామిలీ మెంబర్స్కి అంతా మా ముగ్గురు కూడా. ఇప్పుడు బొమ్మల మూవీ అంటే ఏంటంటే, యానిమేటెడ్ మూవీస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చేసి ఒక హోప్ వెళ్ళిపోయింది. యానిమేటెడ్ మూవీస్ అంటే చిన్నపిల్లల మూవీస్, నాకు అర్థం కావు, నార్మల్ ఇట్లాంటి వచ్చినాయి. బట్ ఆ మూవీకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే, అబ్బా చాలా మంచి పని చేసినాం, నన్ను ఈ మూవీ తీసుకొచ్చి చాలా మంచిగా ఉంది ఈ మూవీ అనేది ఇక నన్ను పొగిడిల్లు. ఇక ఒకవేళ ఆ మూవీ బాగాలేకపోతే ఆ రోజు నా పని అయిపోయేది అసలు నిజం చెప్పాలంటే. బట్ ఆ మూవీ బాగుంది కాబట్టి నేను బతికిపోయినా. మా నాన్న అయితే ఇక హగ్ చేసుకొని మంచి మూవీ తీసుకొచ్చిన, మంచిగా అర్థమైందని చెప్పి వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేసేసిండు. సో అంత మంచి మూవీ. ఎందుకు చెప్తున్నాను నార్మల్గా, ఇప్పుడు బొమ్మల మూవీ అని చెప్పి మా డాడీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మా డాడీ కూడా దాంట్లో కూడా, ఎందుకంటే బొమ్మల మూవీ, యానిమేటెడ్ మూవీ అంటే ఎవరు కూడా చూడడానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు థియేటర్లో. నార్మల్ టీవీలో పెట్టినామంటే ఓకే చూద్దాం టీవీలో కదా అని చెప్పి చూస్తారు. బట్ బొమ్మల మూవీకి 110 rupees పెట్టి థియేటర్లో పోవడం ఏందని అనేది మా డాడీ కూడా దాంట్లో ఒక భాగమే. అంత చాలా మంది అయితే అనుకుంటారు. బట్ ఏంటంటే ఆ మూవీ బొమ్మల మూవీ అని కాదు, యానిమేటెడ్ మూవీ, బట్ స్టిల్ ఐ లైక్ ఇట్. అండ్ అలాగే నరసింహస్వామి ఒక ఎంట్రీ ఉంటుంది చూడండి, అది వేరే లెవెల్. అసలు దానికి నా కళ్ళు చెరిగిపోయినాయి. వర్త్ అంత దారుణంగా అంటే ఎంత మంచిగా చూపించారంటే, ఒక బూస్ బాన్స్ వచ్చేసాయి నాకు, ఇట్లా బూస్ బాన్స్ వచ్చేసాయి. ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అసలు మనం కూడా ఎంత మంచిగా ఉండాలి అని అయితే, స్వచ్ఛమైన మనసుతో ఉండాలి అన్నది, ఎలాంటి స్వార్థం లేకుండా ఉండాలని అయితే ఈ మూవీ మనకి డెఫినెట్గా అయితే మంచి పాఠాన్ని అయితే నేర్పిస్తుంది. కాబట్టి సో ఈ మూవీని అయితే మీ పేరెంట్స్తోనైతే వెళ్ళండి. మీరు ఒక్కరే కాదు, మీ ఫ్రెండ్స్తోనో, మీ ఫ్యామిలీ మెంబర్స్తోనో, మీ సిస్టర్తో, మీ కజిన్స్తోనైతే ఎవరైనా ఈ మూవీ ఈ మధ్యకాలంలో వచ్చేసి ఈ మూవీని అయితే సజెస్ట్ చేస్తాను. కింద మూవీ దానికి తర్వాత పెట్టాను. ఫస్ట్ ఈ మూవీకి వెళ్ళిన తర్వాత వేరే మూవీస్కి అయితే వెళ్ళడం అయితే చేయండి అనమాట. ఓకే గైస్, సో మీరైతే ఈ రివ్యూని అయితే మీకైతే ఉపయోగపడిందని చెప్పుకుంటున్నాను. సో కొంచెం ఏంటంటే నత్తి నార్మల్గా పదాలు కొంచెం స్పీడ్గా పలికేసరికి మనకి ఇలా మధ్యలో కట్ అవుతూ ఉంటాయి, కాబట్టి కొంచెం క్షమించండి అనమాట. ఓకే, అండ్ మన తప్పుగా బాగుంటే మాత్రం ఖచ్చితంగా క్షమించండి. నన్నైతే నార్మల్గా మాట్లాడాను, బట్ ఏం మాట్లాడాను, ఏమన్నా బ్యాడ్గా మాట్లాడుతాం మాత్రం నాకు సారీ అనమాట, క్షమించి వదిలేసేయండి. ఓకేనా గైస్? అండ్ ఈ మూవీని అయితే మీరైతే తప్పకుండా మీ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తీసుకొని అయితే వెళ్ళి సో ఆ మూవీని అయితే చూడండి. అండ్ అలాగే ఈ మూవీని చూడమని చెప్పి వేరే మూవీని దరిద్రంగా అయితే అనట్లేదు. ఏ మూవీకి ఉండాల్సిన క్వాలిటీస్ ఆ మూవీకి ఉంటాయి. సో ప్రజలకి, ఆడియన్స్కి ఈజీగా అర్థమైపోతుంది ఏ మూవీ మంచిగా ఉంటుంది, ఏ మూవీ బాగుంటుందో. సో ఓకే, నేనేమంటున్నానంటే ఈ మూవీ అయితే సజెస్ట్ చేస్తున్నా ఫ్యామిలీ మెంబర్స్తోని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో పోయే మూవీస్ అయితే ఏం లేవు. సో కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళే మూవీ వచ్చేసి బెస్ట్ మూవీ వచ్చేసి అయితే నరసింహస్వామి ఒక కొత్త మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో కాబట్టి అది ఇప్పుడైతే మంచి హైప్, అంటే రిలీజ్ అయినమ్మటే హైప్ అయితే పొందలేదు. సో ఒక 5-6 వారం తర్వాత అయితే ఇప్పుడు హైప్ వస్తుంది. సో మ్యాక్సిమం మనకి ఈ మంత్లో, ఆగస్ట్ మంత్లో చాలా పెద్ద మూవీస్ అనేవి అయితే రిలీజ్ ఉన్నాయి. వార్ 2 ఆర్ కింగ్డమ్ చాలా మూవీస్ ఉన్నాయి. సో కాబట్టి మీరైతే పాసిబుల్ అనేది అయితే తొందరగా అయితే వెళ్ళండి. ఎందుకంటే
పెద్ద పెద్ద మూవీస్ కాబట్టి ఈ మూవీస్ని అంతగానం అయితే ఎక్కువ కాలం అయితే ఉంచరు. సో వెంటనే వెళ్ళైతే ఈ మూవీని అయితే విజిట్ చేయండి. అలాగే మీరు మూవీ ఇప్పుడు ఈ వీడియోస్ అయితే సేవ్ అయితే చేసుకోండి. మూవీకి వెళ్ళిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఆర్ బ్యాడ్ ఉందో లేకపోతే గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కామెంట్ చేయండి. మీ ఇష్టం. ఇక మీరు తిట్టుకుంటారో ఏం చేస్తారో, బాగాలేకపోతే మీరు తిట్టుకుంటారో ఏం చేస్తారో ఈ వీడియోలో మీరు ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ అని అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో కొడితేనైతే ఏం చేస్తున్నాను, హోప్ ఈ వీడియో కవర్ చూసినట్టయితే డెఫినెట్ అయితే నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కుదరతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియో మంచిగా కలుద్దాం. ఓకేనా గైస్? సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఛానల్ వచ్చేసి బూస్ట్ చేయండి మామ. ఓకే గైస్, బాయ్ 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 బాయ్. సైనింగ్ ఆఫ్ మనీ వ్లాగ్స్ 9848.